కోసం అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్ నేను. ఓపెన్ చేస్తే 1920 శ్రీకాకుళం కోస్టల్ బెల్ట్లో ఒక లోకల్ ట్రైబ్ మీద బ్రిటిష్ ఆర్మీ అటాక్ చేయడానికి రెడీ అవుతుంటారు. ఎందుకంటే ఆ ఏరియాలో టన్నులు బంగారం ఉందంట. ఆ ట్రైబ్ అంతా ఒక బీచ్ సైడ్ కేవ్లో ఉంటారు. వాళ్ళకు ఒక కింగ్ ఉంటాడు, వాడు వాళ్ళ దేవుడు. పక్కింటోటి పులిహోర కొట్టేయాలంటే పకడ్బందీగా ప్లాన్ వేసుకుని వెళ్ళాలి, కానీ పిచ్చోడ్ల పరిగెత్తుకుంటూ వెళ్ళకూడదు. అది తెలియక ఆ కింగ్ దగ్గరికి ఒక బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ వచ్చి, ఇక్కడ బంగారం ఉంది, మిమ్మల్ని వేసేస్తా, ఆ బంగారం తవ్వేస్తా అంటాడు. అప్పుడు ఆ కింగ్, ఈ కొండల్లో బంగారం ఎక్కువ, నా కండల్లో బలం ఎక్కువ అని వాడిని వేసేస్తాడు. వెంటనే డ్యామ్ గేట్స్ ఎత్తేసినట్టు బయట ఉన్న బ్రిటిష్ ఆర్మీ గన్స్ తీసుకుని ఒకటే దడ. కింగ్ ఎలాగైనా వాళ్ళ ప్రజల్ని, ఫ్యూచర్ జనరేషన్స్ని కాపాడుకోవాలి. సో కింగ్ అండ్ సమ్ సోల్జర్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ చుట్టూరు షీల్డ్లో నిలబడి అందరూ బయటకు వస్తారు. వాళ్ళ ఏమేంటంటే ఎలాగైనా సరే ఉమెన్ అండ్ చిల్డ్రన్ని సేఫ్గా షిప్ ఎక్కించి సెండ్ ఆఫ్ ఇవ్వాలని. ఇట్స్ ఎ బ్లడ్ బాత్, గన్ వర్సెస్ నైఫ్ ఫైట్. బట్ కింగ్ అండ్ హిస్ సోల్జర్స్ వాళ్ళ ప్రజలను కాపాడుకోవడం సక్సెస్ అవుతారు అట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ ఓన్ లైఫ్. ఒక చిన్న పాప మాత్రం షిప్ మిస్ అయిపోతుంది. ఆ గర్ల్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. బిఫోర్ గోయింగ్ ఫార్వర్డ్, ఒక్క మాటలో ఈ సినిమా ఎలా ఉంది అంటే, ఎండిపోయిన చెరువులో చేపలు చెస్ గేమ్ ఆడినట్టు చాలా మందికి నచ్చని సినిమా నాకైతే నచ్చింది. మీన్వైల్ నేను వేసే ఈ కళాఖండం మీరు చూస్తూ భరిస్తున్న టైంలో ఈ మూవీ ఎందుకు నచ్చిందో, ఈ మూవీలో గుడ్ అండ్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ గురించి నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకుంటా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ ఫైండ్ దిస్ కంటెంట్ ఇంట్రెస్టింగ్. సో ఈ సినిమా ప్లాట్ ఏంటంటే, ఫస్ట్ సీన్లో బ్రిటిష్ ఆర్మీని బకరా చేసి స్విమ్ చేసుకుంటూ షిప్ ఎక్కేసి ఎస్కేప్ అయిన ట్రైబ్ ఉంది కదా, శ్రీలంకలో ఒక చిన్న ఐలాండ్కి చేరుకుంటారు. అక్కడ స్మగ్లింగ్ సిండికేట్ ఆర్ కార్టెల్ కింద వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు టు ప్రొటెక్ట్ దెమ్సెల్స్ ఫ్రమ్ లోకల్ పీపుల్ అండ్ గవర్నమెంట్. ఎప్పటికైనా వీళ్ళ కింగ్ వస్తాడు, వీళ్ళని ఇండియాకి తీసుకెళ్తాడు అని కళ్ళల్లో క్యాండిల్స్ పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటారు. అలా 70 years అయిపోతుంది. కట్ చేస్తే 1991, ఇండియాలో ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్లో ఒక చిన్న పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ పేరు సూర్య, ప్లేడ్ బై విజయ్ దేవరకొండ. చిన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ అన్న శివ ప్లేడ్ బై సత్యదేవ్ని ఎక్కడున్నా ఇంటికి తీసుకురావాలని వెతుకుతూ ఉంటాడు. శివ ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు? సూర్యకి శివ ఎక్కడున్నాడో తెలుస్తుందా? సూర్య వాళ్ళ అన్న శివాని ఇంటికి తీసుకొస్తాడా లేదా? వీళ్ళకి ఈ శ్రీలంకలో ఉన్న ఇండియన్ ట్రైబ్కి సంబంధం ఏంటి? సూర్య శ్రీలంకలో ఈ స్మగ్లింగ్ సిండికేట్ ఆర్ కార్టెల్ దగ్గరికి ఎందుకు వెళ్తాడు? ఆ ట్రైబ్కి కింగ్ దొరికడా లేదా అని చెప్పడమే ఈ సినిమా ప్లాట్. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియ. గుడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ మూవీ. స్టోరీ అండ్ ప్లాట్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇట్స్ ఎ సాలిడ్ లైన్. స్టోరీ విషయానికి వస్తే సూర్య జర్నీ చాలా బాగా నెరేట్ చేశారు. వాళ్ళ అన్నని మీట్ అవ్వడానికి ఏం చేస్తాడు, మీట్ అయిన తర్వాత ఏమవుతుంది, అక్కడ సూర్య ఎలా ఎవాల్వ్ అవుతాడు, అక్కడ జరిగే సీక్వెన్స్ అన్నీ చాలా నీట్గా ప్రజెంట్ చేశారనిపించింది. అన్నీ బాగున్నాయి అంటే చికెన్ బాగా ఉడికింది బట్ మసాలా వేడి మర్చిపోయా అన్నట్టు. ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ సమ్ డిస్క్రిపెన్సెస్, వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. స్క్రీన్ ప్లే నాకు ఎక్కడా బోర్ కొట్టలేదు. ఎవ్రీ సీన్ రిలేట్స్ టు అనదర్ వితౌట్ ఎనీ ఇష్యూ. సీన్కి కనెక్టివిటీ బాగుంది. చిన్న ట్విస్ట్ ఉంటే ఆల్మోస్ట్ అన్నీ వర్క్ అయ్యే అనుకోవచ్చు. గౌతమ్ తిన్ననూరి డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. యాక్టింగ్ ప్రతి ఒక్కరు, ఆల్ ద యాక్టర్స్ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఒక్క సీన్లో కూడా వీళ్ళ యాక్టింగ్ ఏంటి ఇలా ఉంది, వీడెవడ పకోడీ తినమంటే పాన మసాలా నవ్వుతున్నాడు అన్నట్టు ఎక్కడా అనిపించలేదు. విజయ్ ఎస్ సూర్య యాక్టింగ్ ఇస్ ఫినామినల్. నాకు ఒక సీన్ చాలా రియలిస్టిక్గా అనిపించింది. సూర్య శ్రీలంకన్ జైల్లో ఉంటాడు. అక్కడే వాళ్ళ అన్న శివ కూడా ఉంటాడు. శివ వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్ కొంతమంది కార్డ్స్ ఆడుతూ ఉంటారు. అక్కడికి సూర్య వచ్చి ఒక మెంబర్ని పక్కకు వెళ్ళమని ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, ఆ మ్యానరిజం, చేసే ఆ జెస్చర్స్ అన్నీ చాలా రియల్ లైఫ్లో ఒక జైల్లో కన్విక్ట్స్ ఇలాగే బిహేవ్ చేస్తారేమో అనిపించింది. ఇట్ వాస్ సో నైస్. సత్యదేవ్కి చాలా మంచి రోల్ ఇది. అండ్ ద కైండ్ ఆఫ్ యాక్టర్ హీ ఈజ్, నథింగ్ కెన్ గో రాంగ్ విత్ హిమ్. ఎమోషనల్ సీన్స్లో చాలా సటిల్గా, చాలా నీట్గా యాక్ట్ చేశారు. ఈ సినిమాలో సర్ప్రైజింగ్గా చాలా బాగా నచ్చిన క్యారెక్టర్ మురుగన్, యాక్టెడ్ బై వెంకటేష్ విపి. ఎక్స్ట్రాడినరీ అసలు. టైమ్ కన్స్టెన్స్ వల్ల అతని పెయింటింగ్ వేయలేకపోయాను, బట్ హీ డిజర్వ్స్ ఆల్ ద అప్లోస్ ఫర్ హిజ్ యాక్టింగ్ ఇన్ దిస్ మూవీ. ఈ మూవీలో హీ ఈజ్ అన్ ఈగోయిస్టిక్ మేనియక్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. వెరీ వెల్ డన్. హీ లుక్స్ నైస్. ఈ మూవీలో వాళ్ళ ఫాదర్ చనిపోయాక హీ విల్ టేక్ హిస్ ప్లేస్. ఆ ట్రాన్సాక్షన్ చాలా నీట్గా చూపిస్తారు. ఫైనల్ క్లైమాక్స్లో ఒక షాట్ ఉంటుంది, లో యాంగిల్లో కెమెరా పెట్టి హీరో షాట్ అంటారు, జస్ట్ బిఫోర్ ద ఫైనల్ ఫేస్ ఆఫ్ బిట్వీన్ మురుగన్ అండ్ సూర్య. ఆ షాట్లో అతని ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. ఒక ఈగోయిస్టిక్ పర్సన్ ఈవెన్ ఇన్ హిస్ లాస్ట్ మినిట్స్ ఎలా బిహేవ్ చేస్తాడో అలానే ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఆఫ్ దిస్ మూవీ, సినిమాటోగ్రఫీ. గిరీష్ గంగాధరన్ అండ్ టీ జాన్, ప్రిడామినెంట్లీ వీళ్ళిద్దరు మలయాళం అండ్ తమిళ్ ఫిల్మ్స్కి వర్క్ చేశారు. దిస్ ఇస్ ద డెబ్యూ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ తెలుగు. వెరీ గుడ్ టెక్నీషియన్స్. గిరీష్ గంగాధరన్ అనే ఆయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఫర్ హిస్ మూవీ జల్లికట్టు. Cinematography is top notch. Every scene was very well shot. Lighting and color temperatures are very apt for the scene. Framing is too good. Editing was too good. Naveen Nooli, kudos to you. Very well done. Music, Anirudh Ravichandran. చెప్పేదే ఉంది, మంచి ఫామ్లో ఉన్నాడు. బీజిఎం ఇస్ టూ గుడ్. ఇట్ ఈస్ అ బ్యాక్ బోన్ ఫర్ దిస్ మూవీ. డ్రమ్స్ కొట్టడం వచ్చిన వాడికి బాంగో ఇచ్చినా బ్యారల్ ఇచ్చినా బాదుడు మాత్రం గ్యారంటీ అన్నట్టు పెచ్చకొల్డు కొట్టాడు.
Coming to my most favorite from this movie, action choreography. Yannick Ben, Chetan D'Souza, రియల్ సతీష్. యాక్షన్ కొరియోగ్రఫీలో వీళ్ళు ముగ్గురు వర్క్ చేశారు ఈ సినిమాకి. ఇట్ ఈస్ టాప్ నాచ్. ఎస్పెషల్లీ విజయ్ ఫైట్స్ ఆర్ ఆసమ్. డూ యూ నో వాట్ ఐ లైక్ మోస్ట్ ఇన్ దిస్ మూవీ? ద వే విజయ్ హ్యాండిల్స్ వెపన్స్. చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. సూర్యతో హీ ఈజ్ ఎ కానిస్టేబుల్, బట్ హీ గెట్స్ ట్రైన్డ్ విత్ వెపన్స్ బిఫోర్ హిజ్ అసైన్మెంట్. సో ఒక ప్రొఫెషనల్ వెల్ ట్రైన్డ్ పర్సన్ ఎలా వెపన్స్ పట్టుకుంటారో, ఎలా వాక్ చేస్తారో, ఇట్ ఈస్ వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్. నాట్ మెనీ మూవీస్ ఇన్ తెలుగు కెన్ షో దిస్. చాలా మూవీస్లో ఏదో హీరోయిజం ఎలివేట్ చేయడానికి స్టైల్గా గన్స్ పట్టుకోవడం చూపిస్తారు, కానీ ప్రాపర్గా గన్ ఎలా హ్యాండిల్ చేయాలో వెరీ క్లోజ్ ఈ మూవీలో చూపించారు. దాట్ వాజ్ రియల్లీ గుడ్. ఐ లైక్ ఇట్. నో కమింగ్ టు ద బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మూవీ. ఫస్ట్ బ్యాడ్ ఆస్పెక్ట్, బెస్ట్ సీక్రెట్ స్పై ఇన్ ద హోల్ వరల్డ్. డాక్టర్ మధు ప్లేడ్ బై భాగ్యశ్రీ. అదేంటి బెస్ట్ సీక్రెట్ స్పై అని చెప్పి బ్యాడ్ ఆస్పెక్ట్లో పెట్టామంటే వస్తున్నా. హియర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద క్యారెక్టర్ డాక్టర్ మధు, నాట్ భాగ్యశ్రీ యాజ్ అన్ యాక్ట్రెస్. డాక్టర్ మధు ఎంత పెద్ద సీక్రెట్ స్పై అంటే తను ఏం చేస్తుందో, ఎలా చేస్తుందో మూవీలో ఉన్న విలన్స్కి, హీరోస్కే కాదు, మూవీ చూస్తున్న ఆడియన్స్కి కూడా తెలియదు. అంత పెద్ద సీక్రెట్ స్పై. మరీ అంత సీక్రెట్ అయితే కష్టం కదా. ఈ స్పైస్ అందరికీ ఒక హ్యాండ్లర్ ఉంటారు బై నేమ్ జయప్రకాష్. ఏదో ఎంపైర్కి డబ్బులు ఇచ్చి మన టీమోని అవుట్ చేయించినట్టు హీ విల్ హ్యావ్ ఎ బ్రిలియంట్ ఐడియా టు ప్లాన్ ద స్పైస్ అండ్ లీక్ దేర్ ఇన్ఫర్మేషన్. వాళ్ళలో వాళ్ళకి గొడవలు పెట్టి హీ విల్ సాక్రిఫైస్ ద స్పైస్ అనమాట. ఫర్ సమ్ రీజన్ ఐ కుడ్ నాట్ కనెక్ట్ విత్ దట్ లాజిక్. అలాంటి ఒక ఆపరేషన్లో యువర్ బెస్ట్ బెట్ ఈస్ టు సేవ్ యాజ్ మెనీ స్పైస్ యాజ్ పాసిబుల్, నాట్ సాక్రిఫైస్ దమ్. ద మోర్ స్పైస్ యూ హ్యావ్, ద మోర్ డేటా యూ కలెక్ట్. నాకు జనరల్గానే వన్ మ్యాన్ వర్సెస్ ఆర్మీ ఆఫ్ ట్రైన్ సోల్జర్స్ ఫేస్ టు ఫేస్ అంటేనే కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది. అంటిల్ ఆర్ అన్లెస్ అది ఒక స్ట్రాటజిక్ గరిల్లా ఫైట్ లాంటిది అయితే తప్ప యూ కెన్ నాట్ ఫేస్ ఎనీ ఆర్మీ ఇన్ ద వరల్డ్ అలోన్. శివ అండ్ షూరి విత్ సమ్ గ్యాంగ్ స్మగుల్డ్ గోల్డ్ని ఎక్వైర్ చేసుకోవడానికి ఒక లొకేషన్కి వెళ్తారు బోట్స్లో. ఆ ఇన్ఫో శ్రీలంకన్ నేవీకి తెలిసి సోల్జర్స్ అక్కడికి వచ్చేస్తారు. వీళ్ళందరూ తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. శివ అండ్ సూరి ఒక చిన్న మోటార్ బోట్లో వెళ్తుంటారు. వాళ్ళని ఫాలో చేస్తూ వెనకాల ఇంకో మోటార్ బోట్లో సోల్జర్స్ వస్తూ ఉంటారు. పెద్ద గ్యాప్ కూడా ఉండదు, హార్డ్లీ 10 feet ఉంటుంది. సోల్జర్స్ అందరూ AK-47 M16 వేసుకుని వచ్చేస్తూ ఉంటారు. దే విల్ షూట్ హండ్రెడ్స్ ఆఫ్ రౌండ్స్ షూట్ చేస్తూ ఉంటారు. ఒక్క బుల్లెట్ కూడా తగలదు. అది కూడా స్ట్రైట్గా వెళ్తుంటారు. నేరో స్పేస్లో డాచ్ చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఉండదు. అయినా సరే ఒక్క బుల్లెట్ కూడా తగలదు. సరే ఇవన్నీ మన మూవీస్లో కామనే కదా, లైట్ తీసుకో అంటే డైరెక్టర్ జనరల్గా మాస్ మసాలా మూవీ తీసేవాడైతే నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు. బట్ మళ్ళీ రావా, జెర్సీ లాంటి సెన్సిబుల్ మూవీస్ తీసిన అతను ఒక యాక్షన్ అడ్వెంచర్ కమర్షియల్ మూవీ తీసినా లాజికల్ అప్రోచ్ ఉంటుంది అని అనుకుంటాను నేను. అందుకే కొంచెం డిసప్పాయింట్ అయ్యానేమో. కానీ నెక్స్ట్ సీక్వెన్స్ మాత్రం నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. ఇట్స్ ఎ వెరీ గుడ్ యాక్షన్ అండ్ చేస్ సీక్వెన్స్, బట్ ఎండింగ్ మాత్రం డైరెక్టర్ మిస్డ్ అన్ ఆపర్చునిటీ అనిపించింది. ఇందాక సీన్లో నేవీ గోల్డ్ స్వాధీనం చేసుకుంటుంది. సో ఇప్పుడు సూర్య అండ్ శివ ఆ గోల్డ్ని తీసుకురావాలి. ద ఎంటైర్ సీక్వెన్స్ ఆ గోల్డ్ని వీళ్ళు తిరిగి దక్కించుకుని సోల్జర్స్ని తప్పించుకునే వరకు సూపర్ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ డెప్త్, కానీ దే వాంట్ టు స్టీల్ ద గోల్డ్ డ్యూరింగ్ ట్రాన్సిట్. నేవీ సోల్జర్స్ గోల్డ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు త్రూ థిక్ ఫారెస్ట్, అండ్ దే విల్ యూజ్ దిస్ ఆపర్చునిటీ వెరీ వెల్. జనరల్గా ఇలాంటి హెయిర్ సక్సెస్ అవ్వాలంటే బెస్ట్ వే ఈజ్ టు డిస్ట్రాక్ట్ అండ్ బ్లెండ్, తర్వాత సపరేట్ అండ్ మర్జ్, టేక్ ద గోల్డ్ అండ్ డిసపియర్. సూపర్ ఎగ్జిక్యూషన్, యూ హ్యావ్ టు వాచ్. కానీ వాట్ ఫాలోస్ నెక్స్ట్ ఈజ్ లైక్ తృప్తిగా బిర్యానీ తిని పడుకుందాం అనుకునే టైంలో కరెంట్ పోతే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. సూరి, శివ వాళ్ళు వాడిన జీప్ అండ్ ఆ గోల్డ్ని ఒక ట్రక్ వెనక లెక్కించి క్లోజ్ చేసి నార్మల్గా ట్రక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఫైనల్గా ఒక బ్రిడ్జ్ దగ్గరికి వస్తారు. బ్రిడ్జ్ ఎండింగ్లో సోల్జర్స్ బ్యారికేడ్ వేసి ప్రతి వెహికల్ని చెక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు శివ, సూరికి వచ్చిన ఆలోచన ఏంటంటే టు డ్రైవ్ ద ట్రక్ ఫాస్ట్ అండ్ మూవ్ పాస్ట్ ద బ్యారికేడ్. సోల్జర్స్ వార్నింగ్ షాట్స్ ఫైర్ చేస్తారు. వీళ్ళు ఫాస్ట్గా వచ్చేస్తుంటారు. టెన్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ సోల్జర్స్ థౌజండ్స్ ఆఫ్ రౌండ్స్ ఫైర్ చేస్తారు. ట్రక్ మధ్యలో ఆగిపోతుంది. ఆల్ ఆఫ్ ఏ సడన్గా మంట వెలగని చోట మైసూర్ బోండా దొరికినట్టు బ్రిడ్జ్ మధ్యలో పడిపోయిన టెలిఫోన్ కనిపిస్తుంది. లా ఆఫ్ కన్వీనియన్స్. సూరి ఒక షీల్డ్ పెట్టుకుని వెళ్ళి ఈ ఆపరేషన్కి ఒక కోడ్ వర్డ్ అండ్ సీక్రెట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి కోడ్ వర్డ్ చెప్పగానే శ్రీలంకన్ నేవీ ఫైరింగ్ ఆపేసి వీళ్ళని వదిలేసి గోల్డ్ ఇచ్చి గ్రాండ్గా సెల్యూట్ చేసి పంపిస్తారు. ఈ సీన్లో నా ప్రాబ్లం ఏంటంటే అగైన్ గోయింగ్ అగైన్స్ట్ ఎ ఫ్లీట్ ఆఫ్ ఆర్మీ, అది కూడా ఒక తుప్పు పట్టిన ట్రక్లో. దానికన్నా మించి ఐ ఫెల్ట్ లైక్ డైరెక్టర్ ఫర్గట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్ అనిపించింది. జస్ట్ ఇమాజిన్, వీళ్ళు బేసికల్గా స్మగ్లర్స్ అండ్ ప్రిడామినెంట్లీ దే స్మగుల్ ద గూడ్స్ ఇన్ ఓషన్స్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ డికేడ్స్. సో వాటర్ ఈజ్ దేర్ స్ట్రెంగ్త్. బ్రిడ్జ్ ఒక ఎండ్లో వీళ్ళు ట్రక్ ఆపేసి ఉన్నారు. మధ్యలో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. సోల్జర్స్ ఇంకా వీళ్ళని గమనించలేదు. వాట్ ఇఫ్ ఆ ట్రక్ని ఒక అబ్స్టికల్గా ఉంచి బ్యాక్ ఉన్న గోల్డ్ని స్లోగా బ్రిడ్జ్ కింద వాటర్లో దింపేసి అక్కడ వాటర్ లోపల నుంచి ఒక స్ట్రాటజిక్ అప్రోచ్తో వీళ్ళందరూ తప్పించుకుని సీన్ ఎలివేట్ చేయడానికి సూరి, శివ దొరికిపోయినా వాళ్ళ దగ్గర గోల్డ్ ఉండదు. అండ్ అప్పుడు సూరి ఆ నేవీ వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ తీసుకోవడానికి ఒక చిన్న ఫిస్ట్ ఫైట్ పెట్టిన, ఈవెన్ ఇఫ్ సూరి గెట్స్ ఇంజూర్డ్ బట్ హీ గెట్స్ ద ఫోన్ అండ్ మేక్స్ ద కాల్, ఆర్ ఇంకేదైనా అప్రోచ్ ఉన్నా టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ వాటర్ లా అనుకుని ఉంటే ఈ సీక్వెన్స్ ఇంకా సూపర్గా ఉండేదని నా అభిప్రాయం. మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఒక 3-4 సీన్స్ పక్కన పెడితే ఐ లైక్ ద ఎంటైర్ మూవీ. 85% ఆఫ్ ది మూవీని ఎంజాయ్ చేశాను. సో శివ ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు? ఫస్ట్ సీన్లో చిన్నపాప పెద్ద అయ్యాక సూరిని ఎలా మీట్ అయ్యింది? సూరి ఫైనల్ డెస్టినీ ఏంటి?
అని మీకేమైనా క్యూరియాసిటీ ఉంటే మూవీ తప్పకుండా చూడండి. మీకు కూడా నచ్చచ్చేమో, హూ నోస్. సో హియర్ ఈస్ ద ఫైనల్ రివ్యూ. వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ పెయింటింగ్ అండ్ మై రివ్యూ? ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ నెక్స్ట్ టైం, బై బై.